Teacher, what must I do to inherit eternal life? And Jesus said to him, why do you call me good? No one is good except God alone. You know the commandments. Do not murder. Do not commit adultery. Do not steal. Do not bear false witness. Do not defraud. Honor your father and your mother. And he said to him, Teacher, all these I have kept from my youth. And Jesus, looking at him, loved him and said to him, you lack one thing. Go, sell all that you have and give to the poor, and you will have treasure in heaven. And come, follow me. Disheartened by the saying, he went away sorrowful, for he had great possessions. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మన ఇందాక కూడా చదువుకున్నాం. అది మరలా నేను చదువుతున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్యజీవనకు వారసునకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకేమో, పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు మరలా వచ్చి నన్ను వెంబడింతు అని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. This man we learn of in Mark's Gospel, Matthew's Gospel and Luke's Gospel. ఈ వ్యక్తిని గురించి మనకు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఈ యవనస్తుని గురించి రాయబడింది. And in these accounts we learn that he is young, he is rich and he is important. ఈ యవనస్తుడికి ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటంటే అతడు యవనస్తుడు, అతడు గొప్ప ధనవంతుడు, అలాగే ఒక మంచి ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తి. He owns many lands and properties. ఆయనకు చాలా స్థలాలు అలాగే పొలాలు ఉన్నటువంటి వ్యక్తి. And he does two really interesting things. ఆయనకు యాక్చువల్గా చాలా ముఖ్యమైనవి, ఆయనకు ఇష్టమైనవి రెండు ఉన్నాయి. He runs to Jesus, which is not common, and he kneels before Jesus. ఆ యవనస్తుడు తను అంత ధనవంతుడైనప్పటికీ కూడా యేసుప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. రెండోది, యేసుప్రభు దగ్గర మోకాలు ఉన్నాడు. And as we compare him to the religious leaders, we think that this is